నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. జనరల్గా మనమైతే మూవీస్ చూస్తూ ఉంటాం. కానీ ఏదో ఒక మూవీలో ఏదో ఒక మెసేజ్ ఉంటూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 'మహర్షి' మూవీ 90స్లో వచ్చిన ఇది మన 'స్వయం కృషి' మూవీ ఇలాంటివన్నమాట. 80స్లో వచ్చిన 'స్వయం కృషి' మూవీ ఇలాంటివన్నమాట. అయితే ఇప్పుడు 'మహర్షి' మూవీనే తీసుకుందాం. అయితే ఆ మూవీలో ఏం చేస్తారంటే ఆ మూవీలో మనకున్న మెసేజ్ ఏంటిదంటే, మనకిచ్చిన మెసేజ్ ఏంటిదంటే, ఈ సక్సెస్ అనేది అది నాన్ స్టాపబుల్గా ఉండాలి. సక్సెస్కి ఫుల్ స్టాప్లు అనేటివి ఉండకూడదు. సక్సెస్ అనేది ఒక జర్నీ మాత్రమే అని చెప్పేసి ఆ మూవీలో చెప్పడం జరిగింది. మనము ఎప్పుడైతే సక్సెస్ను ఆపేస్తామో అప్పుడు మనం సక్సెస్ కానట్టే లెక్క. అది నిరంతరం జరిగే ప్రక్రియగా ఉండాలి తప్ప అది సక్సెస్ అనేది ఆగకూడదు అనేది ఆ మూవీలో ఉన్న మెసేజ్ అన్నమాట. అయితే ప్రతి మూవీని చూసి మనము అది ఏదో ఎంటర్టైన్ కోసం చూసిన మూవీ అని చెప్పేసి అందులో ఉన్న మెసేజ్ను గ్రహించకుండా, అందులో ఉన్న మెసేజ్ను మనం పట్టేయకుండా దాన్ని వదిలేస్తూ ఉంటాం అన్నమాట. కానీ అది తప్పు మాట. ఆ మూవీలో ఏం చెప్పాడు, మనం లైఫ్లో దాన్ని ఆ మూవీని చూసి మనం ఏం నేర్చుకుందాం అని చెప్పేసి అయితే మనము అనుక్షణము చూసిన మూవీలో ఉన్న మెసేజ్ను గ్రహించి దాన్ని ఫాలో అవ్వడం బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.